శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ సూలాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాము. శ్రీకృష్ణం వందే జగద్గురు నారాయణం నమస్కృత్య నరం చేవ నరోతం దేవీం సరస్వతి వ్యాసం దత్తో జయ ముదీరే. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. శ్రీ శివభక్తి విలాసం పెరి పురాణ కథలు ఎప్పుడు ఎపిసోడు 31 చెప్పుకోవాలి. 31లో ఏం చెప్పుకున్నామంటే, చివరికి ఆ మాట అతనికి పర్యాయ పదం అయిపోయింది. ఇలా 11 నెలలు గడవగా అతనికి బ్రతుకు దుర్భరమైపోయింది. అక్కడతో ఆపాం. ఇప్పుడు ఎపిసోడు 32 కంటిన్యూ చేద్దాం. ఒక అరుణోదయంలోనే అతడు భార్యాబంధువులు ఆపుతున్నా సరే బలాత్కారంగా తప్పించేసుకుని బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం చేసి కావేరీ నది పరమపవిత్ర జలములలో మనసు చల్లబడగా స్నానమాడి ఒళ్ళంతా భస్మ పట్టించేసి నుదుట త్రిపుండ్రములు పేర్చి ప్రయాణమును కొనసాగించాడు. 2 క్రోసుల దూరం నుండి సభాపతి యొక్క గోపురమును చూడగానే నేలపై సాగిలపడి నమస్కరించి ఊరి పొలిమేరను చేరుకున్నాడు. దూరం నుండి గాలి గోపురములు, వాటి పరిసరాల్లో కిరిసి మసలుతూ ఉన్న బ్రాహ్మణులు, పూజారులు, పండితులు, యజ్ఞకర్తలు, శైవ దీక్షితులు కనబడ్డారు. ఆ పరిసరములన్నీ పుణ్యప్రదమైన వేదఘోషే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అగ్నిహోత్రముల నుండి వెలువడే ఆద్యాది ధూమ వాసనలు ఆకాశమంతా వ్యాపించున్నాయి. ఆ వాతావరణమును చూడగానే అతడు భయంతో దిగాలుపడి, నిజమే, నా వంటి జాతిహీనులకు ఇచ్చి పుణ్యస్థలములలో నిరచుట అయుక్తమే, వేరొక దారి చూసుకుంటాను అనుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ వెలసి ఉన్న 10,000 శైవమఠములను, వేదనాదములను నినదించే సనకసనందనం వంటి సత్పురుషులను అనేకులను చూసి సంభ్రమ, ఆశ్చర్య, భయోద్వేగములకు లోనైపోయాడు. అక్కడ పెంపుడు చిలుకలు కూడా జామ మారేడు చెట్లపై కూర్చుని తత్వమస్యాది చాతుర్మహావాక్యములను జపించుతుంది. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ సామలాయ చ అరుళాయ చ అని రుద్రాధ్యాయ మహామంత్రాలను సుస్వరంగా గానం చేస్తున్నాయి. ఆ క్షేత్రమంతా శివమయమై పావిత్ర్యాన్ని స్రవిస్తున్నది. నందుడు అట్టి తావుకు తాను తగనని భావించి పశ్చిమ గోపురంలో వచ్చారుగా అక్కడ యోగేశ్వరులు, సిద్ధులు మొదలైన వారిని చూసి ఇక అక్కడి నుండి ఉత్తర గోపురంలోకి పోగా ఆ తావులో రాజర్షులు ముందుకు వారిని సదాచార పరాయణంలో అనేక శివభక్తులను చూసి హతాశుడైపోయాడు. కడజాతి వాడినైనా నేను సభాపతి దర్శనంలో ఎట్లు సాధించగలను? సభాపతి దర్శనమునైనను చేసుకునవలే లేదా శరీరము విడవలే అని తీర్మానించుకుని అక్కడే దీనమనస్కుడై స్తంభించిపోయాడు. సభాపతి కాడ అతని ఆర్తిని స్పందించి, రేపు నీవు అగ్ని ప్రవేశము నచ్చి నా చెంతకు రాగలవు అని ఆదేశించాడు. పుండరీకపురం మందిరంలోని 3,000 మంది శైవ దీక్షితులకు ఏకకాలంలో స్వప్న దర్శనమిచ్చి నందునికి మర్నాడు అగ్నిని ఇయ్యవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. వేకుని లేచిన దీక్షితులెల్లరూ తమ స్వప్నవృత్తాంతములను ఆశ్చర్యంతో చర్చించుకుని సమిధులను పేర్చి అగ్నిదేవతను ప్రార్థనతో ఆవాహన చేయగా అగ్ని ప్రజ్వరిల్లింది. దానిని దక్షిణ దిక్కునకు తెచ్చారు. నందుడు స్నానం చేసి భస్మ త్రిపుండ్రములను తీర్చిదిద్దుకుని దీక్షితులకు భక్తితో నమస్కరిస్తూ పద్మంలో బ్రహ్మను ప్రవేశించినట్లు అగ్నిలో ప్రవేశించాడు. అగ్ని చేత తన పూర్వదేహం భస్మం కాగా రసవారి ప్రక్రియ చే ఇనుము బంగారమైనట్లు అతడు పావిత్ర్యం అంటే అటు పవిత్రతని ప్రదీపించుకు బ్రాహ్మణాకృతి పొందాడు. పవిత్రత పొందేసి బ్రాహ్మణాకృతి పొందాడు. భస్మత్రిపుండ్రములు, రుద్రాక్షమాలికలు ఎడమ భుజం మీదుగా స్వర్ణ యజ్ఞోపేతం మొదలైన వాటితో అలంకృతులయ్యి ఎడమ చేత దండమును కుడి చేత ఎడమ చేత దండమును కుడి చేత కమండలమును పట్టుకుని శిరసున శిఖను దేహంపై దివ్య వస్త్రములను ధరించి అక్కడి వారందరకు వామదేవుని వలె దర్శనమిచ్చాడు. అంత అతని శిరంపై దేవతలు పుష్పములు చల్లారు. దేవతంతువులు దిక్కులను పిక్కటలా చేశాయి. చారణలు స్తుతించారు. గణనాథుల ఆహ్వానంపై సోమయాలు నిలబడి దారి చూపుతూ అతనికి వీటికి తోడుకుని పోయి చిదంబర మహాదేవుడైన నటరాజేశ్వరుని ముందు నిలబెట్టగా
అతడు చిరాకాశభూతుడు మహాదేవుని స్తుతించి సేవించుకుని ఎల్లరూ కూర్చుంటుని పంచాక్షరి మెట్ల మీదుగా సభను ప్రవేశించిన నటేశ్వర పాదములందు ఐక్యమైపోయినాడు. రేపు వెళ్ళదను అని నటరాజభవను సభను గురించి పరితపించిన నందభక్తుని కథ ఇది. భక్త ముక్తి సాధనము ఆరాధన విశాఖ నక్షత్రం మార్గశిర అంటే మార్గడి మాసం. దీంట్లో భక్తులు చాకల భక్తులు ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు, శివకైంకర్యము శివభక్త సేవ చేసుకున్న వారు ఈ జ్ఞానయోగమును కానీ రాజయోగమును కానీ అవలంబింపకపోయినను అంటే ఆచరణ చేయకపోయినను వారికి మోక్షము దుర్లభము కాదు. అవలంబించకపోయినను వారికి మోక్షము దుర్లభం కాదని మోక్షం వస్తుంది సుమా. ధనాధార పుత్రులను ఈషణ త్రయమును పోగొట్టు ఒక అద్భుత వృత్తాంతం ఉన్నది. కాంచీపురము నగరము భూమికి వడ్డాణం వంటిది. అక్కడ చతుర్వర్ణముల వారు స్వీయ ధర్మపాలకులై నివసించేవారు. వేదత్రయీ పఠనం వీధుల్లో మారుమోగుతుంది. వేదశాస్త్ర ఆగమ పురాణ కోవిదుల పుణ్యచర్చలతో అక్కడ ప్రకృతి ప్రపూతమై పులకరిస్తుంది. జ్ఞాన రాజయోగముల గూర్చి క్రియాచర్యా విధానములను గూర్చి సంపూర్ణ జ్ఞానం కల శైవ ఆచార్యులతో ఆ ఊరు ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడే ఒకసారి యాగం చేసి వపన దేవతల చేద్దాన్ని గ్రహించిన నిమిత్తం విష్ణు భగవానుడు అక్కడికి విచ్చేశాడు. అక్కడ అంగళందు నవరత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. పోక, సురపున్న, అశోక, మద్ది, పిప్పలి, మామిడి, అరటి, సంపెంగ, వెలగ, పనస, మారేడు, ఉసిరు మొదలగు వృక్షాలు పుష్కలంగా ఉండేవి. కైలాసవాసం విసుగుపుట్టి శ్రీమన్ మహాదేవుడు ఆ భూభాగాన్న తన నివాసాన్ని ఆవిష్కరించినట్లు ఉన్నది. ప్రళయానికైనా అతీతమైన పురాన్ని రాసుకుంటూ ప్రవహించే కంపానదిలో ఏకాంబరేశ్వరుడు కామాక్షిదేవితో కూడి చేయు జలక్రీడలలో ఆ తల్లి ఒంటికి పూసుకున్న పసుపు నుదురి తిలకం ఆయన గారు ఒంటికి పట్టించిన కాడిబూడిద కలకి ఆ నది స్వర్గపాతాల మత్స్యాలోకాల్లో ప్రవహించు ముత్తురవ ద్రింబరి గంగానదిని తలపిస్తుంది. నదీ తీరంలోని మామిడి చెట్టు మొదట వేయించేసిన ఏకాంబరనాథ స్వామి పార్వతీదేవితో కూడి 32 ధర్మచారులచే నిరంతరం పూజలు అందుకుంటూ ఉంటారు. కామాక్షిదేవి కౌగలింతలో స్వామిపై ఏర్పడ్డ స్తనాగ్రపు చిహ్నాల నేటికి దృశ్యమానం. అమ్మవారి గర్భగృహంలోని శిలలపై నిక్షిప్తమై ఉన్న యోగ రహస్యాలు మహాయోగులకైనను దురాగాహమై ఉంటాయి. ఆ ఊర్లో శివభక్త చూడమని అయిన చాకలి ఏకాంబరనాథ స్వామికి అలంకరించిన వస్త్రాలను శుభ్రపరిచి జీవించేవాడు. శివభక్తి కన్నా అతనికి శివభక్తులపై ప్రేమ మిన్న. శివానుగ్రహంగా భావించి అతడు ఇతరుల వస్త్రములను కూడా ఉతికి జీవనము సాగించేవాడు. విశేషించి శివభక్తులు శైవ దీక్షితులు ఏకాంబరనాథ సేవకు ఆ ఊరికి వచ్చి యాత్రికుల వస్త్రాలను తన మనసు వలె శుద్ధపరిచి సమర్పించుకునేవాడు. ప్రతిఫలము తీసుకొనకుండగానే రేజతేతి రాజా అన్న వాక్యం అనుసరించి ఇతరులను శుద్ధపరిచిన వస్త్రాలతో ప్రకాశింపు చేయట చేత అతడు రాజే గాని రాజకుడు కాడు. అందుచేతడు భక్తేంగిత వేత్త అని పిలువబడేవాడు. అలా ఒడిదుడుకులు లేని అతని శుద్ధ భక్తియుత జీవితాన్ని లోకానికి వెల్లడి చేయుటకు సర్వాంతర్యామి అయిన ఏకాంబరనాథుడు సంకల్పించాడు. బ్రాహ్మణ వేషం ధరించి పాలవుపైన వక్షముపైన భస్మరేఖలు తీర్చి మెడలో రుద్రాక్షమార్గలు పేరు వేసుకుని ఉణుకుతూ తన గజ్జర్మాను కొంత భాగం నడుముకు వస్త్రంగా చుట్టుకుని కొంత భాగాన్ని మైలబట్టగా భుజంపై గంతలా తీసుకుని శివనామ సంకీర్తన చేసుకుంటూ చాకలవాన్ని సమీపించాడు. భక్తగీత వేత్త అతనికి వినమ్రుడై నమస్కరించి, ఓ శివబ్రాహ్మణ, తమరు బాగా వయసును పైబడి ఉన్నారు. తమ వంటి వారికి నేను దాసుని అభ్యాగతులుగా చెప్పొచ్చారు. కావాల్సిన సెలవు ఇవ్వండి. నేనేదో శివభక్తుల వస్త్రాలను చేతనే రీతిలో శుభ్రపరిచి తృప్తి పడుతూ ఉంటాను. తమ వస్త్రం నాకు ఇవ్వండి, నేను చక్కగా ఉతికి తిరిగి ఇస్తాను అని విన్నవించుకున్నాడు. వృద్ధుడు, పరంజ్యోతి కామాక్షి తల్లిని దర్శించడానికి బహుదూరం నుండి ఇక్కడికి వచ్చాను బాబు. ఈ ఊరు నాకు కొత్త, ఎవరిని ఎరగను. హేమంత ఋతువు కాబట్టి రాత్రులు మంచు ధారాళంగా కురుస్తుంది. నేను తట్టుకోలేను. ఈ మాసిని గంత ఒకటే నన్ను రక్షించేది. ఇతరుల వస్త్రాలు నేను తాకను. నీకు ఈ గంతని ఇవ్వగలను, కానీ సాయంత్రం కల్లా నాకు శుభ్రపరిచి తిరిగి ఇవ్వగలిగితేనే నువ్వు తీసుకుని వచ్చు. మాట ఇవ్వాల్సుమా
అని హెచ్చరించాడు. చాకలి అదెంత పని అని బట్టలు గ్రహించేశాడు. చౌడు కలిపిన నీళ్లలో తడిపి బారలో ఆవరబెట్టి తన పూర్వజన్మ జన్మ శతముల పాపాలను దాని మాలిన్యంతో పాటుగా పదరగొట్టసాగాడు. అంత ఉతికినా దాని మురికి వదలదే. పాపదులు అట్లాగే బహుదా శ్రమించి దాన్ని ఆరవేయగా ఈశ్వర బాధ్యత కారుమేఘాలు కమ్మి అకస్మాత్తుగా కుంభవృష్టి కురియసాగింది. తీవ్రమైన గాలి ఎగిరిపోయి గల్లంతా అయిపోయింది. ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. వృద్ధుడికి ముఖం చూపలేక నిరాశతో ప్రాణం తీసుకోవడానికి తన సాగిబండం చేరాడు. ఒక్కసారి విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడితో మనసారా తలుచుకుని బండ మీద తన తలను బాదుకొని ఆలంబించాడు. అంతలో ఆ రాత్రి నుంచే మాహిమైన గంటను కప్పుకొని పరమశివుడు వృషభ వాహనం మీద ఆశీనుడై అక్కడ ఆవిర్భవించి చాకలి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపాడు. వర్షం నిలిచి ఆకాశం పూర్తిగా తెచ్చుకుంది. నీ భక్తి నాకు తెలియంది కాదు, దానిని లోకానికి వెల్లడి చేయడానికి ఈ ప్రయత్నంతో అని శివుడు అతనితో గొప్ప అనుగ్రహంతో పలికి ఆ భక్తేంగిత వేత్త అయిన చాకలికి సాలోక్య ముక్తిని ప్రసాదించి యోగేంద్రులకైనా దుర్లభమైన కైలాసములకు తిరిగి వెళ్ళాడు. భక్తుని నాణ్యం చేసి మరీ అనుగ్రహించిన ఆ పరమేశ్వరులకు నమస్కారం. ఆరాధన స్వాతి నక్షత్రం చైత్ర చిత్తిరై మాసం. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.